శాంతి పర్వం సర్వులకు సౌలభ్యాన్ని కల్పించేటటువంటిది, ధర్మానుష్ఠానమునందు ఉత్సుకతను పూనికను కల్పించేటటువంటిది. కాబట్టి నువ్వే మాట్లాడాలి. శరీరము సహకరించదన్నావు, అది సత్యం. అంపశయ్య మీద ఉన్నావు, ఇంత నిత్తురు కారిపోయింది, ఇంత క్లేశాన్ని శరీరం పొందుతోంది. ఇటువంటప్పుడు మాట్లాడడం సాధ్యం కాదు. కానీ నీకు నేను విశేషమైన వరాన్ని ఇస్తున్నాను. నువ్వు ఈ ఉపదేశం చేస్తున్నంతసేపు నీ శరీరమునకు ఏ విధమైనటువంటి క్లేశం ఉండదు, స్ఫురణశక్తి తరగదు. నువ్వు ఎంత గొప్పగా చెప్పాలని అనుకుంటున్నావో దానికి వీలుగా నీ మేధ నీకు ఉపకారం చేస్తుంది. కాబట్టి నువ్వే చెప్పాలి. ఆచార్య స్థానములో ఉన్నటువంటి నీ నోటి వెంట వచ్చినటువంటి మాటలు భవిష్యత్తరములన్నింటికీ కూడా శిరోధార్యములై సమాజ శాంతికి కారణములవుతాయి. కాబట్టి నువ్వే మాట్లాడవలసింది అని అడిగితే కృష్ణ పరమాత్మ యొక్క ఆదేశమును ఔదలదాల్చినటువంటి భీష్మాచార్యుల వారు ధర్మరాజుకు ఉపదేశం చెయ్యడానికి సిద్ధపడ్డారు. గురు శిష్యుల మధ్య సంవాదం ఎప్పుడూ ప్రశ్నోత్తర రూపంలో నడుస్తుంది. అందుకే వేదముల యొక్క చివరి భాగములైనటువంటి ఉపనిషత్తులు గురు శిష్యుల యొక్క సంవాద రూపంగా ఉంటాయి. ధర్మరాజు గారు ప్రశ్న వేస్తున్నాడు, భీష్మాచార్యుల వారు జవాబు చెప్తున్నప్పుడు భీష్మాచార్యుల వారిని ధర్మరాజు గారు ఒక ప్రశ్న వేశాడు. అసలు లక్ష్మీదేవి ఏ ఏ స్థానముల యందు ఉంటుంది? ఒకరి యందు లక్ష్మి నిలబడాలి అంటే, ఒకరిని లక్ష్మి అనుగ్రహించాలి అంటే ఏ కారణముల చేత అనుగ్రహిస్తుంది?